అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారి జీవితంలో ఇద్దరి కిలాడి స్త్రీలు, అది కూడా బొట్టు లేని స్త్రీలు ఏడుపులు వీరి గురించి ఇలా మాట్లాడాలి అంటే కూడా చాలా చండాలంగా అనిపిస్తుంది. వారి పేరుతో సహా చెప్తాను. అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరైనా కానీ నా మాటల వల్ల బాధపడితే దయచేసి క్షమించండి. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి అప్పుడైతే కామెంట్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయ నమః అని కామెంట్ చేయండి. ఇక మేషరాశి వారి జీవితంలో అసలు ఆ ఇద్దరు కిలాడి స్త్రీలు ఎవరు అనేది ఇక్కడ మనం పూర్తిగా చెప్పుకుందాం. ఎప్పుడైనా కానీ మన యొక్క భారతదేశంలో ప్రతి స్త్రీని కూడా ఒక అమ్మవారిలాగా ట్రీట్ చేయాలి. అంతేకాకుండా ప్రతి స్త్రీకి కూడా గౌరవం ఇవ్వాలి. ప్రతి స్త్రీలో కూడా ఒక తల్లిని చూసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళని ఇంకా గౌరవించాలి. కష్టాల్లో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని మేమున్నాము అని చెప్పి ఒక భరోసాని, ఒక మాట సాయాన్ని అందించాలి. కానీ ఒక స్త్రీకి మరొక స్త్రీనే శత్రువుగా మారితే, అలాగే మేషరాశి వారి యొక్క పట్ల ఇటు పురుషులకైనా కానివ్వండి, అటు స్త్రీలకైనా కానివ్వండి, ఇద్దరి కిలాడి స్త్రీలు అంటే ఇక్కడ బొట్టు లేని స్త్రీ అని చెప్పి ఎందుకు చెప్పాము అంటే, ఆల్రెడీ వీళ్ళు పోరు భరించలేక వాళ్ళ భర్తలు ఎప్పుడో చనిపోయారు. ఇక్కడ బొట్టు లేని స్త్రీ అని కూడా వాడకూడదండి. ఎందుకంటే వారికి కూడా మనం గౌరవాన్ని ఇవ్వాలి. వారికి బాధ ఎందుకు, వాళ్ళకి ఇటువంటి కర్మ వచ్చిందా అని చెప్పి నిజంగా మనం కూడా బాధపడాలి. అదొక మానవత్వమే. కానీ ఇటువంటి వారిని చూస్తే ఎంత ఓర్పుగా ఉన్న వ్యక్తులైనా కానీ, ఎంత పద్ధతిగా ఉన్న వ్యక్తులైనా కానీ అసలు కోపం తెచ్చుకోకూడదు అని చెప్పి అనుకున్న వ్యక్తులైనా కానీ వీరిని చూస్తే ఖచ్చితంగా కనీసం వారి మొహాన్నే అనకపోయినా కానీ, నాలుగు గోడల మధ్య అయినా కానీ వారిని తిట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇంతకీ మేషరాశి వారి గురించి మనం వీరి యొక్క మనస్తత్వం గురించి మాట్లాడుకుందాం. అలాగే వీరికి ఆ స్త్రీలకు మధ్య సంబంధం ఏంటి, అలాగే అసలు వీరి జీవితంలో ఏం చేస్తున్నారు అని చెప్పి ఇంతలా మాట్లాడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా ఇటువంటి స్త్రీలు ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. మేషరాశి వారు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు, చాలా పద్ధతి కలిగిన వారు, చాలా క్రమశిక్షణ కలిగిన వారు, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారు, ఓర్పు కలిగిన వారు, ఎవరిని కూడా మనసు నొప్పించే విధంగా మాట్లాడరు. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతారు. అలాగే మనది కాదు అనుకున్న వస్తువు జోలికి కానీ, మనిషి జోలికి కానీ, లేదంటే కనుక పని జోలికి కానీ అసలు వెళ్ళరని చెప్పాలి. నా లైఫ్ని నాకేంటో నేనే చూసుకుంటా సరిపోతుంది అన్నట్లుగా ఉంటారు. అలాగే వీళ్ళ కుటుంబం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడతారు. వీళ్ళకి పుట్టిన పిల్లలు కానీ, వీళ్ళ భర్తని కానీ, లేదంటే వీళ్ళ భార్యని కానీ, వీరి ఫ్యామిలీని కానీ చాలా జాగ్రత్తగా, చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి చూస్తారు. లైఫ్లో వీరికంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అన్నట్లుగా వీరు సంపాదించే ప్రతి రూపాయిని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. అలాగే వీరు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు. ఒకరి కింద చేయి చాపటానికి ఎప్పుడూ కూడా ఇష్టపడరు. ఒకరికి మేము ఇచ్చే స్థాయిలో ఉండాలి కానీ ఒకరి కింద మేము చెయ్యి చాపి తీసుకునే స్థాయిలో ఏ రోజు కూడా ఉండకూడదు అని చెప్పి అనుకునే వ్యక్తిత్వం కలిగిన వారు ఈ మేషరాశి వారు. ముఖ్యంగా మేషరాశి వారి గురించి ఇలా చెప్పుకుంటూ పోతే వీరిలో మంచి క్వాలిటీస్ చాలానే ఉన్నాయి. కాకపోతే గత కొన్ని సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆరోగ్యం పరంగా చూసుకున్నా, మానసిక పరంగా చూసుకున్నా, ఆర్థిక పరంగా చూసుకున్నా, కుటుంబ పరంగా చూసుకున్నా, ఇటు రిలేషన్స్ పరంగా చూసుకున్నా కొన్ని అనుమానాలు, కొన్ని అవమానాలు, కొన్ని ఇంట్లో గొడవలు, కొంత ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం వల్ల మానసిక స్థితి అనేది ఎక్కువగా ఆలోచించి దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళడం, ఓవర్ థింకింగ్ చేయడం, దీనివల్ల అనేక రకాలైన ఇష్యూస్ రావడం, ఆడవాళ్ళకి గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము,
మగవాళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడము, తలనొప్పి ఎక్కువగా అనిపిస్తూ ఉండడము, ప్రతి దానికి కూడా నీరసించిపోతూ ఉండడము, ఇలా ప్రతిదీ కూడా వీళ్ళకి 100%లో 80% ఎఫెక్ట్ అయితే చూపించాయి. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అయినా తర్వాతైనా అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలిగారు. దీనికంతటికీ కూడా కారణం వీరి యొక్క మంచి మనసు అనేది. ఈ మంచి మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడు తోడుగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ 2026వ సంవత్సరంలో ఏలినాటి శని దశ ఆ ఇనుప సంఖ్యల నుంచి బయటపడబోతున్నారు. అదృష్టం కలిసి రాబోతుంది. అలాగే శని భగవానుడు వెళుతూ కూడా మీకు అదృష్టాన్ని ఇచ్చే వెళుతాడు. ఈ యొక్క ఏలినాటి శని దశలో ఉండి కూడా ఎంతో పట్టుదలతోటి కష్టపడి ఒకరికి అన్యాయం చేయకుండా, ఒకరిని మోసం చేయకుండా, వీలైతే ఒకరికి సహాయపడుతూ సహాయం చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కిన వాళ్ళు కూడా మేషరాశిలో ఉన్నారు. కాబట్టి వీరి యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఎవరైతే మనల్ని పోర్ట్రేట్ చేస్తారో అంటే మన మీద నిందలు వేస్తూ ఉంటారో, ఎవరైతే మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటారో, ఎవరైతే మన ఎదుగుదలను చూడలేకపోతూ ఉంటారో, ఎవరైతే మనం బ్రతుకుతుంటే చూడలేకపోతూ ఉంటారో, ₹1 సంపాదించుకుంటే చూడలేకపోతూ ఉంటారో, ఎప్పుడైతే అంటే మన అటు ఇటు రాకపోకలని, ఎక్కడికి వెళుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఎంత డబ్బు వస్తుంది, ఏ ఆభరణాలు చేయించుకుంటున్నారు, ఏం కొంటున్నారు, ఇలా ప్రతిదీ కూడా అంటే గోడకి చెవులుంటాయి అంటారు కదా, అలా ఆలకించే వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉండే ఉంటారు. ఇలా వీరందరినీ కూడా ఆలోచించి వీరి గురించి పట్టించుకొని వీరి గురించి ఎక్కువగా థింక్ చేసి అంటే ఆలోచించి వీరి కోసం మీ యొక్క సమయాన్ని వృధా చేసుకొని వీరి కోసం మీరు ఫోన్లో గంటలు మీకు ఎవరైతే దగ్గరైన వాళ్ళు మీ మంచి కోరుకునే వాళ్ళు ఉంటారో వారితోటి చెప్పి అనవసరంగా ఇప్పటి వరకు ఎంతో సమయాన్ని, ఎంతో మానసిక ప్రశాంతతను, మీ ఆరోగ్య స్థితిని, మీ యొక్క శక్తిని అంతా కూడాను వేస్ట్ చేసుకున్నారు. దానివల్ల మీకు పైసా కూడా ఉపయోగం అనేది ఉండదు. మానసిక ఒత్తిడి ఎక్కువగా అవ్వడం తప్పిదే దీనివల్ల మీరు సంపాదించేది ఏది కూడా ఉండదు. రేపు ఏదైనా మీకు హెల్త్ బాగోలేక, ఆరోగ్యం సరిగా లేక హాస్పిటల్ పాలు అయితే చూసి నవ్వుకునే వాళ్ళు ఉంటారు. మీ పక్కన మీకు ₹1 అందించే వాళ్ళు కూడా ఉండరు. మేమున్నాము అని చెప్పే ధైర్యాన్ని అందించే వాళ్ళు ఉండరు. ఏదైనా కానీ నలుగురిలో కాస్త ఫంక్షన్ చేసుకుంటున్నాము, పెళ్లి చేసుకుంటున్నారు అంటే మేము ఉన్నాము అని చెప్పే ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలబడే వాళ్ళు ఎవరు ఉండరు. మీకు ఎవరైతే దగ్గర అనుకుని మీ ఇంటి పేరుతోటి ఎవరైతే ఉన్నారో, మీ యొక్క ఆడవాళ్ళకి చెప్తున్నానో, మీ యొక్క ఇంటి సైడ్ ఎవరైతే మీకు తోడుగా వచ్చిన వారు ఉన్నారో అర్థం చేసుకోండి. ఆడవాళ్ళకు మీకు తోడుగా వచ్చిన వారు అంటే ఇక్కడ తోడుకోడళ్ళు అని చెప్పి ఒకటి, రెండవది ఈ తోడుకోడళ్ళు ప్రతిదానికి కూడా అండగా భరోసాగా నిలిచే అత్తగారు ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం అనే మాట పెద్దలు ఊరికనే చెప్పలేదు. ఏదైనా కానీ వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క చేష్టలను బట్టి వారు ఎదుటి వారి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఒకరిని ఎలా కేటాయించి చూస్తున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ ఉంటుంది. ఎవరో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 4 గోడల మధ్య ఇటువంటి వారేంటంటే బాగా నటిస్తారు. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం ఎన్ని కిలాడి మాటలైనా కూడా మాట్లాడతారు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఏ పరువు ఎలా తీయాలి, మిమ్మల్ని ఎలా నష్టపెట్టాలి, మిమ్మల్ని ఎలా కృంగదీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడైనా కానీ 4 గోడల మధ్య మనల్ని ఒక మాట అన్నా కూడా పర్వాలేదు, కానీ నలుగురిలో మాత్రం మన విలువను నిలబెట్టే వాడే మన మనిషి. అలాగే మనకి సపోర్టుగా వీళ్ళు నా మనిషి అని చెప్పి మన వెనుక ఒక అండలాగా ఉండేవాళ్ళే మన మనుషులు. వీరు అలా కాదు. ఈ ఇద్దరి వల్ల మీరు చాలా వరకు కూడా పెళ్ళైన దగ్గర నుంచి ఎంతో నరకాన్ని చూశారు. మీరు ముఖ్యంగా ఇంట్లో పెద్దవారై ఉండి ఇద్దరి కోడళ్ళ పెళ్ళానికి ఒకేలాగా చూడాలి, కోడళ్ళని కూతురులాగా చూడాలి. ఇక్కడ ఒకరు చేసిన మంచితనం ఏంటో, ఒకరు చేసిన చెడుతనం ఏంటో తెలియదు, కానీ ఒకరిని మాత్రం నెత్తికెక్కించుకొని మరొకరిని మాత్రం కాలి కింద తొక్కేయాలని చెప్పి చూడటం
మీరు ఏదన్నా ఒక మాట అంటే తెలుసో తెలియక చిన్నపిల్ల అందిలే అని చెప్పి మనసులో పెట్టుకోకుండా ఎలాగైనా కానీ ఆ మాటలను 10 మందికి చెప్పి మిమ్మల్ని చెడ్డవారిని అంటే ఈ మేషరాశి వారిని చెందిన వారిని చెడ్డవారని చెయ్యాలి అని చెప్పి ఒక కంకణం కట్టుకుంటారు అంటారు కదా, ఒక టార్గెట్ పెట్టుకుంటారు అంటారు కదా, అలా వారి లైఫ్లోకి మీరు ఒక టార్గెట్ లాగా మారారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, నా అత్తగారు నా తోడికోడళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, నేను ఇంత మంచిగా ఉంటున్నాను కదా, ఇంత సరదాగా ఉంటున్నాను కదా, ప్రతిదీ కూడా వారితో పంచుకుంటున్నాను కదా, వారికి నేను చేయగలిగినంత పనులు చేస్తున్నాను కదా, అయినా కూడా ఎందుకింత నా పిల్లలని ఒక రకంగా చూస్తుంటే వారి పిల్లలని మరొక రకంగా చూస్తున్నారు, అసలు ఎందుకు ఇదంతా కూడా అని చెప్పి ఇలా దీని గురించి పెళ్ళైన దగ్గర నుంచి కూడా గత 10 సంవత్సరాల వరకు కూడా అతిగా ఆలోచించి మానసిక వేదనను చెంది వారు చేసే ఒక్కొక్క నీచమైన పని, ఒక్కొక్క నికృష్టమైన పని, వీరి పట్ల వారి యొక్క ప్రవర్తన ఏదైతే ఉంటుందో అది మనసుకి గుచ్చుకున్న వాళ్ళకే తెలుస్తుంది. వీళ్ళ కడుపుతో ఉన్నప్పుడు కానీ కన్నప్పుడు కానీ కక్కినప్పుడు కానీ పసిబిడ్డల్ని పెట్టుకొని సాకుతున్నప్పుడు కానీ పెద్దవాళ్ళై ఉండి భరోసా ఇవ్వాల్సింది పోయి అలా భరోసా ఇవ్వకుండా నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు అలా చేస్తున్నావు, ఇది ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి వీలైతే గుచ్చుతూ ఉంటే వాటిని కూడా తట్టుకొని నాకంటే పెద్దవారు, నేను గౌరవాన్ని ఇవ్వాలి, నేను ఒక మాట అనకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ వారు చేస్తున్న అవమానాల్ని గుప్పెట్లో పెట్టుకుని వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ఈ రోజున ఈ మేషరాశి వారు మానసికంగా దృఢంగా తయారయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అన్నాను అనేది ఇప్పుడు అర్థమైంది కదండి. ఎందుకంటే ఒక స్త్రీ కడుపుతో ఉన్నప్పుడు తన చేత్తో వండుకునే వంట కంటే కూడా ఎవరన్నా కొంచెం చేసి వండి పెడితే బాగుంటుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే అది ఆడవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారు కడుపుతో ఉన్నప్పుడు ఎవరు చేసినా పెట్టేవారు లేక వారు రకరకాలుగా చేసుకుని తింటుంటే ఏదైనా ఒకటి ఇస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వీరు కళ్ళ ముందే తెచ్చుకొని ప్లేట్లో పెట్టుకొని తింటూ వీరిని ఊరిస్తూ ఊరికి ఒకటి ఇస్తారేమో అని చెప్పి ఆశగా ఆ కడుపులో ఉండే అంటే ఆడవాళ్ళకు క్రేవింగ్స్ వస్తాయి కదా, కడుపుతో ఉన్నప్పుడు ఆ క్రేవింగ్స్ అనేవి ఎక్కువ అయ్యి నోటి దాకా వచ్చి ఇది అడగకూడదు అనే ఒక క్రమశిక్షణ ఏదైతే ఉంటుందో అది అడ్డం వచ్చి కళ్ళు నీళ్లు బయటకి రానియకుండా మనసులో ఎంతగా నలిగిపోయారో అది వీరికే తెలుస్తుంది. ఒక స్త్రీ అయి ఉండి మరొక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు, గర్భవతి అంటే ఒక గర్భగుడిలో ఉండే దేవతతో సమానం. అటువంటి గర్భవతిని కూడా నువ్వులా అని చెప్పి ఒకరి ముందు అవహేళన మాట్లాడుతూ అంటే చెయ్యని తప్పుకు తలదించుకునేటటువంటి ఆ స్త్రీ ఎంత నరకాన్ని చూస్తుందో నిజంగా అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఈ యొక్క బాధలు అనేవి మేషరాశి వారి యొక్క స్త్రీలలో మనం 100లో 90% వరకు మాత్రం అనుభవించే ఉంటారు. మిగతా 5% మంది కాస్త అదృష్టవంతులు, కాస్త మంచిగా సపోర్టు చేసే అత్తమామలు, సపోర్టు చేసే తల్లిదండ్రులు, సపోర్టు చేసే తోడపుట్టిన వాళ్ళు, సపోర్టు చేసే ఆడపడుచులు ఉండి వారిని ఏ కష్టం ఏ నొప్పి తెలియకుండా ఉండిన వాళ్ళు ఉండొచ్చు. కానీ 95% మాత్రం ఈ నరకానైతే చూసే ఉంటారు. అవునా కాదా అనేది మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా వారు నీ వెనుకే ఉంటారు. ఎప్పుడు కూడా మీ చెయ్యి వదిలిపెట్టరు. మీరు ఎవరి వెనుక కూడా పడాల్సినంత అవసరము లేదు. పడింది చాలు. ఇప్పటి వరకు చాలానే పడ్డారు. అలానే ఒకరిని మార్చాలని చెప్పి చూశారు. మంచితనం తోటే ఒకరిని మీ వైపుకు తిప్పుకోవాలి అని చెప్పి చూశారు. మరొక రకంగా కాదు. అయినప్పటికీ కూడా అవతలి వారిలో మార్పు రానప్పుడు మన యొక్క నోటి పరువు అనేది పదే పోగొట్టుకోకూడదు. మనకంటూ ఒక విలువ ఉంటుంది. నలుగురిలో ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఒక గౌరవం అనేది ఉంటుంది. అది మీరు దక్కించుకోవాలి. ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళినప్పుడు మనల్ని చూస్తే ఆటోమేటిక్గా అవతలి వాళ్ళు కళ్ళల్లో ఒక గౌరవం అనేది కనిపించాలి. అలా కాకుండా మన యొక్క ప్రవర్తన వల్ల మనల్ని మనం అలుసు అనేది ఎప్పుడూ కూడా చేసుకోకూడదు. మేషరాశి వారు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే
లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.